ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజల ఓట్లు దక్కించుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలు విషయంలో చిత్తశుద్ధి లేకుండా కాలయాపన చేస్తుంది అని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ విమర్శించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన ఆయన శ్రీకన్య ఇన్ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 2 రోజుల పర్యటనలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యులతో సమావేశం నిర్వహించి కొన్ని కార్యక్రమాల్లో తాను పాల్గొన్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు ప్రజలకు సూపర్ 6 అంటూ హామీలను గుప్పించారని, కానీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. గీతా కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% షాపులను కేటాయిస్తామని జీవో 13లో పేర్కొన్నప్పటికీ గౌడ, శెట్టిబలిజ, ఈడిగా, శ్రీశయన, యాత లాంటి ఉపకులాలుండగా ఈ ప్రాంతంలో వాడుకగా పిలుచుకునే పదాలను జీవోలో చేర్చి విడుదల చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉండే గీతా కార్మికులు లబ్ధి పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో బీసీవై జిల్లా నాయకులు అత్తిలిరాజు పాల్గొన్నారు. ఏదైతే మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి 10% ఈ గీత కులాలకు కేటాయిస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీకి సంబంధించి గత కొన్ని రోజుల క్రితము ప్రభుత్వం జీవో నంబరు 13 విడుదల చేయడం జరిగింది. అయితే అంతకంటే ముఖ్యమైన విషయము, ఇదే జీవో నెంబర్ 13 మీద కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం వారు ఈ విషయంలో కూడా సరిగ్గా స్పందించడం లేదనేది ఈరోజు మనం చూస్తున్నాము. బీసీవై పార్టీ తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము. జీవో నెంబర్ 13లో ఉన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించి సబ్ క్యాస్ట్లు ఏదైతే మెన్షన్ చేశారో ఇక్కడ వాడుక భాషలో ఉన్నవి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కులాలను క్లియర్గా మెన్షన్ చేసి అది కూడా అందరికీ ఎలిజిబిలిటీ వచ్చే విధంగా తీసుకొని ఈ 50% రాయితీని కూడా ఖచ్చితంగా నేరుగా ప్రభుత్వం అమలు చేయాలి. లేదంటే బీసీ కార్పొరేషన్ ద్వారా అయినా ఆ 50% రాయితీ ఇచ్చే కార్యక్రమం చేయాలి. అలా చెయ్యని వేడలైతే ఖచ్చితంగా గీత కుటుంబాలకు సంబంధించి, గీత కులాలకు సంబంధించి జరుగుతున్న అన్యాయం కోసము బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని వేల కుటుంబాలు ఈరోజు గీత కుటుంబాలు ఉన్నాయి, గీత కార్మికులు ఉన్నారు. ఇందులో చాలామంది ఈ కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తు చనిపోతున్నప్పుడు వీళ్ళకి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి కూడా అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. వీటన్నింటి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుండి స్పష్టత రావాల్సి ఉంది.